శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 45వ జన్మదిన వేడుకలను టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి అనంతరం అంబలి స్వామి ఆశ్రమం నందు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దశరథాచారి సుబ్బయ్య మాట్లాడుతూ జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో తమ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన 45వ జన్మదిన సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తమ కుటుంబ సభ్యుడని, ఆయన జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జగన్నాథం నాయుడు, కాసన రమేష్, వజ్రం కిషోర్, పోలూరు శ్రీనివాసరెడ్డి, వంకాయల సిద్ధులయ్య, రేణుకమ్మ, చంద్రమ్మ, ప్రసాద్, భాస్కర్, ముని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి 45వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ అంబిలి స్వామి ఆశ్రమం వద్ద అన్నదానం చేయడం జరుగుతున్నది. ఇక్కడ ముఖ్య అతిథిగా దశరథాచార్య గారు, అలాగే బీజేపీ ప్రసాద్ గారు, మన వజ్రం కిషోర్ గారు కార్యనిర్వాహక కార్యదర్శి, అలాగే మన చంద్రక్క గారు, మన రేణుకక్క గారు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈసారి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు జూన్ 4వ తేదీ అత్యధిక మెజార్టీతో 50,000 పైన చిలుకుతో గెలవబోతున్నారు. ఆయన తిరిగి ఎమ్మెల్యేగా కాళహస్తిని ఎమ్మెల్యేగా రాబోతున్నారు. మళ్ళా వచ్చే సంవత్సరం 46వ జన్మదిన సందర్భంగా ఆయనకి ఇదే విధంగా మళ్ళా బ్రహ్మాండంగా అన్నదానం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇక్కడ విచ్చేసి అన్నదాన కార్యక్రమం జయప్రదం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరియు ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థి అయినటువంటి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు 45వ జన్మదిన సందర్భంగా మా తిరుపతి పార్లమెంట్ ఎస్టీసెల్ అధ్యక్షులు సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి కిషోరు నేతృత్వంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా కేక్ కట్ చేసే కార్యక్రమం అంతా కూడా ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా సిద్ధులయ్య గారు, మన సిద్ధి సాయిబాబా గుడి దగ్గర పోలూరు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అగ్రహారం సెంటర్లో, అదేవిధంగా జగన్నాథం నాయుడు గారు అక్కడ మెయిన్ రోడ్డు ఏపీ సీట్స్ కొడలి వద్ద, అదేవిధంగా భాస్కర్ ముదిరాజు, మణి ముదిరాజు తొట్టంపేటలో అనేకమైనటువంటి కార్యక్రమాలు వారి యొక్క జన్మదిన సందర్భంగా చేయడం అనేది చాలా చాలా అదృష్టము. ఎందుకంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి తనయుడు సుధీర్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యుడు అని చెప్పుకోవాలి. మేము మా కుటుంబ సభ్యుడికి ఈరోజు ఘనంగా జన్మదినం వేడుకలు ఆయన లేకపోయినా కూడా ఆయన ఉండే కంటే కూడా ఎక్కువగా కూడా కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఘనంగా ఆయన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, అదేవిధంగా 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉన్నత శిఖరాల్లో ఉండాలని రేపు 4వ తేదీ ఇచ్చే తీర్పు, ప్రజల తీర్పు నభూతో నా భవిష్యత్తుగా మంచి మెజారిటీతో గెలిచి వచ్చే రోజుల్లో ఆయన మాకు తిరుపతి పార్లమెంట్లో మంత్రిగా కూడా ఉండాలనేది మా అందరి యొక్క కోరిక. ఈ కార్యక్రమాలను నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
వారి కుటుంబానికి ఎల్లవేళ కూడా దేవదేవుని ఆశీస్సులు ఉండాలని అందరం కూడా కోరుకుంటున్నాం.